చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్. అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి చేసి హెరాస్ చేసి ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. అటు చూడు బే. దీనికి మీరు ఏమంటారు సార్? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటారు? మరి 5 అబార్షన్లు అయినాయి. ఒక్కసారి పోయితేనే వాడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఒక్కసారి పోతేనే 5 అబార్షన్లు అవుతాయా? చెప్పరా చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. దానికి ఇష్టం ఉంది, వానికి ఇష్టం ఉంది. దాని అవసరం అయిపోయింది, వీని అవసరం అయిపోయింది. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. సహజీవనం చేశారు, ఇష్టపడే కలిసి తిరిగారు. 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ కావడం ఏంటి, 5 సార్లు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది. అసలు ఏమీ జరగలేదు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఒకవేళ ఎమ్మెల్యే వినకపోతే మాకు చెప్పండి, నేరుగా వెళ్ళి సాక్షిలో కూర్చుందామే. ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమే లేదు. వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లైట్ అండి, కానీ మేము వేస్తాం. ఏం గోరంట్ల మాధవ్ బట్టలిప్పుకొని తిరుగుతున్నప్పుడు మీరు డిబేట్ చేశారా? మంత్రులందరూ కూడా మిగతా లేడీస్ తో మాట్లాడుతున్నప్పుడు మీరు డిబేట్లు చేశారా? అదే మా స్పెషాలిటీ. మరి డబ్బుల విషయంలో మాట్లాడటం ఏంటి? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను నీకు ఒప్పటికట్టుగా ఉండలేనయ్యా. నువ్వు నన్ను వాడుకున్నావు చూడు, 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు, ఆయనకి 25 కోట్లు కావాలని నేను అడిగా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. మొగుడిపై 10 ఏళ్ళు అవుతుంది, నా 5 ఏళ్ల కొడుకు ఎలా పెన్షన్ నాకు అర్థం కావట్లేదు. నీ మొగుడిపై 10 ఏళ్ళు అయితే నీకు 5 ఏళ్ళ కొడుకు ఎలా ఉన్నాడు? పోయింది నా మొగుడే కానీ నేను కాదుగా. ఆవిడ బతిగా ఉందిగా. ఏం లాజిక్ ఉండేది శ్యామల? ఎక్కడెక్కడ తుత్తర వ్యవహారాలను నాకే తెలుపుతావు. మీరు చెప్పినట్టుగా తిరుపతిలో నివసిస్తున్నప్పుడు రెంట్ కట్టమంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. ఒక జర్నలిస్టుని ఒక చైన్ పెట్టి శివ సినిమాలో శివలాగా చైన్ పట్టుకొచ్చి కొట్టి వాడికి 30 years ఉంటాయి. అతను ఎదురు తిరగకుండా కూడా తుక్కురే కొట్టేసింది ఆమె. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? మరి అసలు యాక్చువల్ గా దీనికి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక 2-3 నెలల నుంచి ట్రాప్ చేస్తున్నారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వారికి ఏం చెప్పారంటే మీరు వీడియోస్ అన్ని స్టోర్ చేసి పెట్టండి, అన్ని రికార్డ్ చేసి పెట్టండి. పెద్ద ప్లానింగే. ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ఉంది. ప్రతి కష్టంలోనూ మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. ఏమేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన